నుంచి నాకు ముప్పు ఉంది, నాకు ప్రాణహాని ఉందంటూ ఆమె వేడుకుంటోంది. సమాజం ఇంటిపోతోంది. చంపేస్తారా? నిజాలు బయట చెప్తే చంపేస్తారా? ఇది ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్న. ఇదేం దుర్మార్గం ఇది? ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చల్లనాయుడు, ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మహిళకి తులసికి భద్రత కల్పించడం జరిగిందా? ప్రస్తుతం దశరథ్ ఏమంటున్నాడు? సచిన్, ఏదైతుందో ధర్మవరం ఇష్యూ అనేది నిన్నటి నుంచి ఇది కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నానని తులసి చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఆమె ఎప్పుడైతే జిల్లా ఎస్పీని సంప్రదించిందో ఆ తర్వాత ఇది మొత్తం ఇష్యూ అంతా బయటకు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. నిన్న ఆర్టీవీ మాత్రం ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఉందో తులసి మరి తులసి భర్త దశరథి ఇద్దరిని కూడా ఫోన్ లైన్లోకి తీసుకొని ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నట్టు మాట్లాడినటువంటి సందర్భంలో తులసి సమస్యని ఒక రకంగా వెలుగుతుగా, మరోవైపు దశరథి అయితే మాత్రం ఇదంతా గిట్టకుండా సరిపోకుండా చేస్తున్నటువంటి అంశం. దీన్ని నేను కోర్టులోనే తేల్చుకుంటానని దశరథి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే మాత్రం మన్సూర్ ఇంతవరకు ఎక్కడ రియాక్ట్ అవనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటికైతే పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇద్దరి మీద ధర్మవరం 2 టౌన్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. తొందరలో వీరిని విచారించి పూర్తి కూలంకషంగా మేము వివరాలు తెలియజెప్పే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి పూర్వాపరాలు అయితే ఇంకా మేము తెలియజేస్తామన్నట్టుగా పోలీసులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఎవరైతే తులసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తులసి కోరుతున్నది ఒకటే, నన్ను చంపడానికి కూడా భయపెట్టారు, నన్ను చంపుతామని చెప్పి భయపెట్టినటువంటి నేపథ్యంలోనే నేను ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి నాకు ప్రాణరక్షణతో పాటు నాకు విడాకులు ఇప్పించి ఏదైతే ఉందో పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి గోల్డ్ నాకు అప్పచెప్తే నాకు చాలా, అంతకంటే ఏమి అవసరం లేదు అన్నట్టుగా తులసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దశరథ్ అయితే మాత్రం ఇది అన్నిటికీ సమాధానం ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఏదైనా కూడా నేను కోర్టు ద్వారానే నేను ఎదుర్కొంటాను. ముఖ్యంగా ఏదైతే ఉందో నగలు వేసుకుని అలంకరించుకుని ఉన్నటువంటి ఫోటో అయితే మాత్రం అది ఎవరైతే తులసినే అలా అలంకరించి నాకు ఫోటో తీసి రాజులా ఉండాలి నువ్వు అన్నట్టుగా వ్యవహరించింది అని చెప్పేసి దశరథి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తులసి మరోవైపు చెప్తున్నది, ఏకంగా నేను వేరేంతా కలిసి ఉన్నదే నేను కిటికీలో రూమ్ లో ఉన్నప్పుడు కిటికీ ద్వారా చూశానని తులసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతేనే మొత్తానికి దీన్ని కూలంకషంగా బయటికి రావాలంటే పోలీసుల ఎంక్వైరీ అనేది చాలా జాగ్రత్తగా ఏదైతే ఉందో పిన్ టు పిన్ జరిగితే ఇక్కడ ఏదైతే ఉందో తులసి ఇంటి సమీపంలో కావచ్చు, అంటే ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అక్కడ కావచ్చు, ఇట్లా ఈ రకంగా అన్ని యాంగిల్స్ లో ఎంక్వైరీ చేస్తే పూర్తి పూర్వాపరాలు బయటకు వస్తాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అయితే పోలీసులు దీంట్లో ఆ మేరకు, ఎందుకంటే ఒకవైపు అవి ఇప్పటికే తులసి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం విడాకులు కావాలని చెప్పేసి ఆ యాంగిల్లో మరి పోలీసులకి కావాల్సినంత స్వేచ్ఛ, దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి పూర్తి స్థాయిలో అది స్వేచ్ఛ వారు తీసుకుంటారా, మళ్ళీ కోర్టు డైరెక్షన్ ద్వారా తీసుకుంటారా ఏంటి అనేది మాత్రం ఇంకా పోలీసుల వైపు నుంచి అయితే ఎటువంటి రియాక్షన్స్ లేవు. అయితే మేమైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసాం, వారిని ఎంక్వైరీకి పిలిచి ఎంక్వైరీ చేస్తామని కూడా తులసికి అయితే ఈరోజు వారు తెలియజెప్పినట్టుగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇది ట్రయాంగిల్ సమస్య, ముగ్గురికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మరి పోలీసుల చేతిలో ఉంది పూర్తి నిస్వార్థంగా. దీంట్లో ఏంటి వాట్ ఈజ్ వాట్ బయటికి రావాలంటే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ తప్ప మరొక యాంగిల్ లేదు. ఎందుకంటే తులసి చెప్తున్నది ఒకటే, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఫోటో కూడా తీశాను అని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఫోటో కోర్టుకి సబ్మిట్ చేసిందా లేక పోలీసులకు సబ్మిట్ చేసిందా, అందులో భయపెట్టారని చెప్తుంది. మరి డైరెక్ట్ గా భయపెట్టారా, మన ఫోన్ ద్వారా భయపెట్టారా, ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కీలకంగా మారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు అయితే మాత్రం ఇది కులంకషంగా ఎంక్వైరీ చేస్తే మాత్రం వాటి ఏదైతే ఎవరు తప్పు చేసినా వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అన్నట్టుగా ధర్మవరంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. సచిన్, రైట్ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు అనంతపురానికి సంబంధించి అనంతపురంలోని ధర్మవరం తులసి కేసులో బిగ్ అప్డేట్ అందుతోంది. తులసి భర్త దశరథి మన్సూరుద్దీన్పై కేసు నమోదైంది. అయితే దశరథి మన్సూరుద్దీన్ మధ్య శారీరక సంబంధం ఉందని, ఎవరికైనా చెప్తే చంపేస్తామని ఇద్దరు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది తులసి. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ తులసి వేడుకుంటోంది. తులసి ఆరోపణలను భర్త దశరథి ఖండించాడు. తులసి అన్ని అబద్ధాలు చెబుతోందంటున్నాడు భర్త దశరథి. ఏ విషయమైనా కోర్టులోనే తేల్చుకుంటానంటున్నాడు దశరథి.